తరువాత బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలేనును. బుద్ధి, అందరికీ బుద్ధులు ఉంటాయిగా. ఏమండి, బుద్ధులు ఉండవా? బుద్ధులు అనేకమైన బుద్ధులు ఉంటాయి. అనేకమైన బుద్ధులు ఉన్నప్పుడు మరి జ్ఞానం అన్నప్పుడు, జ్ఞానంతో ఉన్నప్పుడు ఆ బుద్ధి వేరుగా ఉంటుంది. వివేచన ఉన్నప్పుడు ఆ బుద్ధి వేరుగా ఉంటుంది. తెలివి ఉన్నప్పుడు ఆ బుద్ధి వేరుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఆ బుద్ధి? వేరు, అందరి బుద్ధిలాగా ఉండదు. అది లోకంలో ఉన్న బుద్ధులందరిలాగా ఉండవు. మరి జ్ఞానంతో కూడిన బుద్ధి ఎట్లా ఉంటుంది? దేవునికి ఇష్టానుసారంగా ఉంటుంది. దేవుని తెలివి చేత ఉన్న బుద్ధి ఎట్లా ఉంటుంది? అది ఎంతో దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన మరి వివేచన మనకుంటే ఎట్లా ఉంటుంది? బుద్ధి దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బుద్ధి నిన్ను కాపాడును. జ్ఞానంతో కూడిన బుద్ధి, దేవుని జ్ఞానంతో కూడిన బుద్ధి నిన్ను కాపాడుతుంది. దేవుని జ్ఞానంతో కూడిన తెలివి నిన్ను కాపాడుతుంది. దేవుని వివేచనతో కూడిన బుద్ధి నిన్ను కాపాడుతుంది. అదే నిన్ను కాపాడేది. అదే ఇక్కడ బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలేనును. వివేచన కావాలి. వివేచన అంటే చెప్పండి. వివేచన అంటే మీకు కష్టమైన అర్థమయ్యే భాషలో చెప్తున్నా. వివేచన అంటే వివేచన అండి. ఇప్పుడు ఉదాహరణకి చర్చి ఉంది. ఒకరోజు, ఈరోజు చర్చి ఉందనుకుందాం, ఉంది కదా. చర్చి ఉన్నప్పుడు అనేకమైన పనులు వచ్చినాయి. మీరు దేనికి వెళ్ళాలనుకుంటారు? విందులు వచ్చినాయి, వినోదాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు వచ్చినాయి, ఏ వచ్చినాయి. దేనికి వెళ్ళాలనుకుంటారు మీరు? చెప్పండి. మీ వ్యవహారం ఏంది ఇక్కడ తెలిసిపోద్ది. దేనికి వెళ్ళాలనుకుంటారు మీరు చెప్పండి. మనమే మనుషులేగా. చెప్పండి, దేనికి వెళ్ళాలనుకుంటారు? చెప్పండి. ఒకళ్ళు నోరెత్తి చెప్పండి. ఏది మాట్లాడరా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఇవాళే ఫంక్షన్ వచ్చింది మీకు, ఇవాళే విందు వచ్చింది మీకు, ఇవాళే పెళ్ళిళ్ళు వచ్చినాయి మీకు, ఇవాళే ఏదో కార్యాలు వచ్చినాయి, ఇవాళే చర్చ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? మీరు చెప్తే పాస్ అయిపోయినట్టే. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 95% వేస్తాను నేను. ఎక్కడికి? చర్చికి వెళ్ళాలి అనుకోవటం అదే వివేచన, అదే వివేకం. దేవుని దగ్గర నుంచి వచ్చిన వివేకం అదే. చర్చిని వదిలిపెట్టి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, చర్చి ఉన్న రోజున, అదేంటది? దేవుడి నుంచి వచ్చిన వివేకం కాదు అది. మీ సొంత వివేకం, సొంత జ్ఞానం, సొంత తెలివి, అదంతా కూడా. అర్థమైందా?